చెప్పండి అక్క, మీ చెల్లి విషయంలో అసలు ఏం జరిగింది? ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? సూసైడ్ ముందు అసలు ఏం జరిగింది? సూసైడ్ ముందు మంచిగానే మాట్లాడింది సార్. రేపు చనిపోయి ధనంగా అమ్మ నాన్నతో ఫోన్ మాట్లాడింది, నాతో మాట్లాడింది, బాగా మాట్లాడింది, తిన్నది మంచిగానే ఉంది ఆ రోజు. ఇష్యూ గురించి ఏం లేదు. నాన్న ఇట్లా ఫోన్ ఇచ్చిండు, బెదిరిస్తున్నాడు అనేసి చెప్పింది. ఏం కాదులే నాన్న, మార్నింగ్ నేను రాంగ్ నెంబర్ వచ్చింది, ఫస్ట్ రాంగ్ నెంబర్ వస్తే నేను పోయి కేసు పెట్టి మాట్లాడిపిస్తాను నాన్న, ఏం టెన్షన్ పడకంటే సరేలే నాన్న నేను ఏం టెన్షన్ పడను, ఏం కాదులే అనేసి నవ్వింది. ఆమె ధైర్యం చెప్పింది, మంచిగానే ఉంది. మార్నింగ్ అప్పుడు కొంచెం నా హెల్త్ బాగాలేదు, ఫీవర్ వస్తుండే. అక్క మార్నింగ్ లేపు, నేనే టిఫిన్ చేస్తా, మార్నింగ్ నన్నే లేపు అన్నది. సరే 10:40 అట్లా అయింది పడుకునే లోపు. మార్నింగ్ లేచేసరికి డోర్ తీయట్లేదు, కింద వాళ్ళు వీళ్ళు వచ్చి తలుపు ఇట్లా వాళ్ళకి కొట్టేసరికి ఫ్యాన్ కూరేసుకొని ఉంది. బెదిరింపు కాల్స్ ఎందుకు వచ్చాయి? ఎవరు చేశారు? అది ఎవరు మాట్లాడలేదు సార్. అది ఎవరిదైంది కూడా ఇంతవరకు వేరే అంటే జైలుకు పోయింది కదా వాడి ఫ్రెండ్ది, దొడ్డి కొమరే అంటారు, జటంగ్ మహేష్, వాడిది ఫోన్ నెంబరు. ఇట్లా బాగా నాన్ స్టాప్ కాల్స్ వచ్చినా కానీ ఏం మాట్లాడట్లేదు, ఏం మాట్లాడలే. ఏం ఒక వెహికల్ సౌండ్ ఒక్కటి వస్తుంది, ఏం మాట్లాడట్లేదు. ఆ నెంబర్ మీద మేము చెల్లె చనిపోయినాక కేసు పెట్టినాం. తర్వాత పోస్ట్ మార్టం తర్వాత కన్సీవ్ అని తెలిసింది. ఇట్లా అనుమానం అనే పెట్టినాం. చెల్లె చనిపోయిన 3వ నాడు వాడే డైరెక్ట్ కోర్టుకు లొంగిపోయిండు, నా వల్లనే అమ్మాయి చనిపోయిందని. మళ్ళా పోలీసుల దగ్గర స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు, ఇట్లా నేనే 7వ తారీఖు వద్దంటే 8వ తారీఖు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది, నా వల్లనే చనిపోయిందని వాళ్ళ దగ్గర ఒప్పుకుండు. అతను ఒప్పేసుకుండు. ఇంకా 3 ఉన్నారు, వాళ్ళకి కూడా కేసు కావాలి సార్. వాళ్ళ చెల్లెకి ఇట్లా ఫోన్లు చేసి బెదిరించినట్టు అనేసి గీడు ఉంది. కాల్ రికార్డింగ్ కూడా పెట్టిరు. వాళ్ళకి అంత ఇచ్చిన, సిఐకి లంచం ఇచ్చిన, ఎస్ఐకి లంచం ఇచ్చిన, ఎన్ఆర్ఐడికి ఇచ్చిన, అడ్వకేట్ కి ఇచ్చిన, ఎస్ఐకి ఇచ్చిన అనేసి ఇట్లా చెప్తున్నారు సార్. అట్లా వాళ్ళ వల్ల ఇట్లా రాజకీయాల వల్ల కూడా వీళ్ళకి బాగా ఏమంటారు, వాళ్ళ ఇళ్ళని పట్టుకొని ఇట్లా కేసు కాకుండా సలహాలు తీసుకుంటున్నారు. మీ చెల్లి అంటే మీద కేసు కావాలి. మీ చెల్లి చనిపోవడానికంటే బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పేసి ఆ నైట్ ఆ విధంగా సూసైడ్ చేసుకుందా, లేకుంటే తను ప్రేమించాడు, మోసం చేశాడు, ప్రెగ్నెంట్ అయింది కదా సార్. ప్రెగ్నెంట్ అయింది, అందులో కాల్స్ వచ్చినాయి. ఒక మనిషి చనిపోతే చాలా రీజన్ ఉంటది కదా సార్. తర్వాత మాకు తెలిసింది కన్సీవ్ అని, తనకి ఎంత బాధ ఉందో కన్సీవ్ అని ఇట్లా బెదిరించినట్టు, అందుకే తను చనిపోయింది అనేసి మేము అనుకుంటున్నాం. సో ఈ అంటే అతను ప్రేమించాడా, లేకుంటే కావాలనే విధంగా అనేది ఏం లేదు సార్. తనకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. తనది లవ్ మ్యారేజ్, ఉన్నూరు అమ్మాయినే చేసుకుంటూ మళ్ళీ. ప్రేమించడం ఇలాంటిది ఏం లేదు సార్. బాగా బ్లాక్ మెయిల్ చేసే మోసం చేశారు. ఇట్లా మీ చెల్లి దీని గురించి అసలు ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్పలే, ఏం లేదు. మంచిగా నార్మల్ గా ఉండేది, తినేది, ఏడికి పోతే ఆడికి వచ్చేది, మంచిగా ఉండేది, అంతా బానే ఉండేది. అతనితో పరిచయం ఎప్పుడైంది? పరిచయం అనే ఏం లేదు సార్, పరిచయం ఏం లేదు అసలు, ఎటువంటిది ఏం లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ చెల్లె చనిపో ముందు 4 months బ్యాక్ 20 days ఉంది. అక్కడే తను ఒంటరిగా ఉంది. ఇంత ముందు ఎక్కడ లేదు ఒంటరిగా, ఎక్కడికి వెళ్ళలేదు. నన్ను ఇచ్చిపెట్టి ఎక్కడ పోయినా ఇద్దరం పోయేది వచ్చేది అంతే. అక్కడికి పోయి వీళ్ళ 4 బెదిరిచ్చిరు అనేది ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. అక్కడ కూడా సాక్షులు ఉన్నారు, చూసిన వాళ్ళు. అది ఉన్నది మళ్ళీ కాల్ రికార్డులో కూడా మాట్లాడినట్టు ఉంది. అయినా కేసు పెట్టమన్నా SICI పెట్టట్లేదు, ఇప్పటికి కూడా పెట్టలేదు సార్. వాడు ఆల్రెడీ బయటకు వచ్చిండు బెయిల్ మీద. ఈ బెదిరింపు కాల్స్ ఎవరైతే చేశారో అంటే మీ ఫోన్ కి చేస్తారా, మీ సిస్టర్ ఫోన్? నా ఫోన్, సిస్టర్ కి ఫోన్ లేదు, నా ఫోనే. నా ఫోన్ కి చేశారు, మా హస్బెండ్ ఫోన్ కి, ఫాదర్ ఫోన్ కి, 3 phone కి వచ్చింది ఆ రోజు. మీ మాటల ఎవరు ఎందుకు ఇట్లా చేస్తారన్న ఏం రెస్పాన్సిబిలిటీ లేదు. వెహికల్ సౌండ్ ఒక్కటే వస్తుంది ఓన్లీ, ఏం మాట్లాడట్లే, ఏం సౌండ్ వినిపించట్లే. వాళ్ళ వాయిస్ సౌండ్ కూడా వెహికల్ సౌండ్ ఒకటే వినొస్తుంది సార్. అంత ఎప్పుడు జరిగిందంటే మీ సిస్టర్ ఏ టైంలో? March 8th చనిపోయింది. 2 months నుంచి స్టేషన్ దగ్గర తిరుగుతూనే ఉన్నాం, కేసు పెట్టండి కేసు పెట్టండి అంటే ఏం ఇన్ఫర్మేషన్ లేదు, ఏం పట్టించుకోవట్లే, ఏం చేయట్లే వాళ్ళు. ఎంక్వైరీ కూడా చేయట్లే. ఎవిడెన్స్ ఏంటి పెడతాం, కాల్ రికార్డ్ ఉంది సార్, మాట్లాడినట్టు కాల్ డేటాలో కూడా వచ్చిందిగా, ఎందుకు కేసు పెట్టట్లే అంటే ఏం లేదు, ఏం రీజన్ కూడా చెప్పట్లే. మీరే చెప్పండి, ఎవిడెన్స్ దే పెడతా, ఎవిడెన్స్ దే అని ఇదే అంటున్నారు. సో అతను ఎవరైతే మోసం చేశాడో అతను బాబాయ్ వరుస, కూతురు వరుస అవుతాడు, బాబాయ్ అవుతాడు సార్, కూతురు వరుస. వాడికి మళ్ళా పెళ్ళైంది. పెళ్ళైనాక కూడా ఇంకో అమ్మాయిని కన్సీవ్ అయ్యేదాకా తీసుకొచ్చిందంటే ఎందుకు సార్ వాడికి అట్లా? వాడికి ఒక అక్క
తమ్ముడు చెల్లి ఇట్లా ఉంటారుగా, వాడికి చెల్లె గిడ ఉంది. ఆ చెల్లె అనుకోవచ్చు, వాడు ఎందుకు ఇట్లా చేయాలి? కన్సీవ్ అయింది అమ్మాయి, మళ్ళీ చనిపోయింది. నా వల్ల నేను కూడా ఒప్పుకుండు. మిగతా ముగ్గురు ఉన్నారు, పెట్టనంటే పెట్టట్లే. మిగతా ముగ్గురు ఎవరు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వీడ జైలుకి పోయిండుగా. వాళ్ళ బాబాయ్ కొడుకు ఒకడు సొంతం, ఒకడు పెదనాన్న కొడుకు, ఇంకోటేమో ఫ్రెండ్. మొత్తం యాదవ్సే వాళ్ళు. జటంగ్ మహేష్, కేశవైన రమేష్, కేశవైన గౌతమ్, వీళ్ళ ముగ్గురు మీద కేసు కావాలి. వాళ్ళకి కూడా శిక్ష